మిత్రులకు నమస్కారం. మిత్రులారా, గత కొంతకాలంగా నేను సరిగా మిమ్మల్ని పలకరించలేకపోతున్నాను. దానికి మన్నించండి. నేను మీ ముందుకు రాలేకపోవడానికే కారణాలు శుభకార్యాలే తప్ప మరేమీ కాదు. ఒక వీడియో నాకు వాట్సాప్లో వచ్చింది. ఆయన తన పేరు ఖ్వాజా బషీర్ షరీఫ్ అని చెప్పుకున్నాడు. అతన్ని ఛానల్ పేరు అది మనకి తెలీదు. వాట్సాప్లో వీడియో వచ్చింది, దాని మీదే మనం మాట్లాడుతున్నాం. ఈ వ్యక్తి మాటల మీద మనం ఎందుకు మాట్లాడాలి అంటే, అతను చెప్పే మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం ఎక్కడో ఒక దగ్గర 6 అడుగుల స్థలం కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి వెడతాం. ఆఫ్కోర్స్ పేమెంట్ మనం చెయ్యం, మన బంధుమిత్రులు చేస్తారు, అది వేరే సంగతి. ఈ పెద్ద మనిషి ఏం చెబుతున్నాడో ఒక్కసారి విందాం. జర్నలిస్ట్ నవత, పత్రికార్ నవత. అర్థమవుతుంది కదా, ఈ పెద్ద మనిషి ఆర్ వాయిస్ నవతా గారి గురించి మాట్లాడుతున్నాడు. బేగైరత్ హై, బేషరమ్ హై, బేహయా హై, చరిత్రహీన్ హై, కుట్నీ హై और एक వైశ్య హై. వీడు ఆర్ వాయిస్ నవత అంటూ పదే చెప్తూ ఆవిడ్ని తన తల్లితో పోలుస్తున్నాడు. తన తల్లి గారికి ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో అటువంటి లక్షణాలన్నీ ఈవిడి గారికి ఉన్నాయి అంటున్నాడు. అరే బసిత్తు, ఎప్పుడో డబ్బులకు అవసరం పడి మీ తల్లి గారు ఏదో పని చేశారనుకో, ఆ పని ఎలా 10 మందికి చెప్పుకోకూడదు కదా. సరే, ఇంకా ఏదో చెప్తున్నావు చెప్పు. ये द्रौपदी प्रथा और पांचाली प्रथा का जीवन गुजारती है. బాబు బసిత్తు, దారి లేక మీ తల్లి గారు ఏదో 5గురితో కష్టపడి డబ్బు సంపాదించి నిన్ను పెంచి పోషించి చదివించి ఈ స్థితికి తీసుకొచ్చారనుకో, అంత మాత్రాన మీ తల్లి గారిని ద్రౌపది పాంచాలి అనే ఇద్దరితో పోల్చక్కర్లేదు. ద్రౌపది పాంచాలి అని విడివిడిగా చెప్తున్నావు. ఆ 2 పేర్లు ఒక్కరివే. ద్రౌపది మాతతో మీ తల్లి గారిని పోల్చుకున్నంత మాత్రాన ఆవిడ ఏమీ పతివ్రత అయిపోరు. ద్రౌపది మాత 5గురితో సంసారం చేశారు. ఎలా చేశారు? ఒక పద్ధతి ప్రకారం చేశారు, ఒక సిద్ధాంతం ప్రకారం చేశారు. జీవితాంతము అదే 5గురు. కానీ మీ తల్లి గారు రోజుకు ఒక 5గురు. ఒక రోజు ఉన్న 5గురు మరుసటి రోజు ఉండకుండా సంసారం చేశారు. మా ఊళ్ళో దాన్ని సంసారం అనరు, వ్యాపారం అంటారు. మీ తల్లి గారు వ్యాపారం లాంటి సంసారం చేశారు కాబట్టి ఊళ్ళో అందరూ అలాగే చేస్తారు అని నువ్వు అనుకోవడం నీ మూర్ఖత్వం. ఏ జర్నలిస్ట్ నవత एक हिंदू आतंकवादी है. అవునా, నవతా మేడం గారు టెర్రరిస్టా? నువ్వు నోటుకొచ్చినట్టు ఏరిగితే లాభం లేదురా. సరైన ఆధారాలు చూపించాలి. నీకు కావాలంటే నేను చూపిస్తాను. इसका काम है झूठ बोलना, हिंदू और मुसलमानों में नफरत फैलाना, सांप्रदायिक रंग देना. झूठ बोलना, हिंदू मुसलमान के बीच नफरत लाना, ఇంకోటి ఏంటంటే సాంప్రదాయక రంగు దేనా. ఏంటి అబద్ధం చెప్పిందా? హిందువులు ముస్లింల మధ్య గొడవలు తెస్తుందా? సాంప్రదాయక రంగు తెస్తుందా? ఏంటి ఆవిడ తెచ్చే గొడవలకి సాంప్రదాయక రంగా? నా చెవులే అన్న క్యాబేజీ పూలు ఉన్నాయనుకుంటున్నావు ఎట్రా? సరే చెప్తానులే, నఫరత్ అంటే ఏంటో నేను చెప్తాను. हर मामले में लव जिहाद, फूड जिहाद, लैंड जिहाद, बिजनेस जिहाद और कई किस्म के जिहाद का नाम देती है. మాట్లాడితే లవ్ జిహాద్, తూక్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతుంది అంటావా? ఆవిడ ఉన్న విషయాలు చెప్పిందా, లేని విషయాలు చెప్పిందా చెప్పు. जर्नलिस्ट नवता जो एक हिंदू आतंकवादी है और एक वैश्या भी है. హిందూ ఆతంకవాది అయినా మరక ఆతంకవాది అయినా ఆధారాలు కావాలరా. ఆధారాలు ఉంటేనే ఆతంకవాది అంటారు. అంతవరకు ఆధారాలు కావాలి. వేశ్య అంటావా? ఇప్పుడు నీ కూతురు, నీ భార్య, నీ తల్లి, వాళ్ళు ముగ్గురు ఆ పనులు చేస్తున్నారని దేశంలో అందరూ అలా చేస్తున్నారు అనడానికి కుదరదు. ఆఫ్కోర్స్ నీ ఇంట్లో వాళ్ళు, నీ ఇంట్లో ఆడవాళ్ళు ఆ వ్యాపారం చేసి ఆ డబ్బులు నీ చేతిలో పెడుతూ ఉండొచ్చు అనుకో, అది వేరే సంగతి. अच्छा जीवन गुजारने के लिए सांप्रदायिक विचार के जरिए हिंदू और मुसलमानों में नफरत फैला के देश को बर्बाद करने पर काम कर रही है. మంచి జీవితాన్ని పొందడం కోసం హిందూ ముస్లింల మధ్య తగువులు పెట్టి దేశాన్ని తగలబెడుతుంది అంటావా? తగలబెడుతుందా లేదా? నువ్వు చెప్తుంది ఆమె చేస్తుందా లేదా అన్నది తర్వాత ఆలోచిద్దాం, తర్వాత దాన్ని పరిశీలిద్దాం. నీ సంగతి ఏంటి? ఆవిడ నిజంగా నువ్వు అన్నదే నిజం అనుకో, ఆవిడ ఆ పని చేస్తుంది అనుకో డబ్బుల కోసం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ ఇంట్లో ఆడవాళ్ళని మార్కెట్లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నావు. ఇఫ్ యూ కాల్ మీ ఏ బిచ్,
I will also call you a bitch. I also have the rights and freedom as you have. ये जर्नलिस्ट नवता जिस मुजस्सिमे के सामने, जिस स्टैचू के सामने नारियल फोड़ रही है, नमन कर रही है, वो शिवाजी एक बलात्कारी था, लुटेरा था, हत्यारा था। ఈ నవత మేడం గారు ఎక్కడ శివాజీ గారి విగ్రహానికి ముందు కొబ్బరికాయ కొట్టారట. ఆ శివాజీ రేపిస్టట, గజ దొంగట, పరమ హంతకుడట. మా ఊర్లోని ఒక పుస్తకాల కొట్లో ఆకుపచ్చ అట్టం ఉన్న ఒక పుస్తకాన్ని అమ్ముతున్నారు. ఆ పుస్తకం రాసినవాడు ఏ లక్షణాలనైతే కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నీ శివాజీ గారి దగ్గర ఉన్నాయి అని ఈ వ్యక్తి బొంకుతున్నాడు. ये शिवाजी गुजरात में मासूम ब्राह्मण औरतों को, ब्राह्मण बच्चियों को उनका अपहरण करके उनका बलात्कार किया। ఇటు అమాయక అమ్మాయిలను శివాజీ రేప్ చేశాడా? అమ్మాయిల వ్యాపారం చేసేవాడు చరిత్రకారుడు అయిపోయి పుస్తకాలు రాస్తే ఇలాంటివే రాస్తారు. అది ఆ వ్యాపారాలు చేసేవాళ్ళే వాటి గురించి ప్రస్తావిస్తారు. उनके घरों को लूट के, उनकी संपत्ति को लूट के उनके घरों को आग लगा दिया। ఆ రేపులు, దోపిడీలు, దౌర్జన్యాలు అవన్నీ చేసింది ఎవర్రా? మీ తాత ముత్తాతలు. ఆ గజనీ మహమ్మద్ అని, గోరీ మొహమ్మద్ అని, తప్పు సుల్తాన్ అని వీళ్ళందరూ చేసిన పనులు తీసుకొచ్చి శివాజీకి ఆపాదిస్తున్నావా? ये शिवाजी की करतूत है। बाद में झूठे इतिहासकारों ने इस शिवाजी को शिवाजी महाराज का नाम दिया, वीर शिवाजी का नाम दिया। ఏం చెప్పావురా? 1947లో స్వాతంత్రం వస్తే దేశానికి మీ నెహ్రూ గారు మీ మరకలకు, కమ్ము నికృష్టులకు విద్యాశాఖను అప్పగించిన తర్వాత ఆ చరిత్రనంతా మీరు పెంట చేసి నోటికి వచ్చింది రాసేసి మా బుర్రల్లోకి ఎక్కించేశారు కదరా. ఎంత తాగేసి ఉన్నా సరే, ఎంత పనికి మాలిన గాడిదైనా సరే మహారాజు గారి నుదుటి మీద కాలి బొటను వేలు పెడతాడా? అట్లా పెడితే ఏమవుతుందో ఆడికి తెలీదా? అయినా ఆడెవడో పెట్టాడు, ఆడ తల ఈయన నరికాడు అని మీరు రాసేశారు కదరా. తల్లి చెల్లి బిడ్డలతో వ్యాపారాలు చేయించేవాళ్ళు ఏదైనా మాట్లాడతారా? ये शिवाजी बलात्कारी था, लुटेरा था, हत्यारा था। వీడికి పిచ్చెక్కినట్టుంది. ఒకసారి అన్నమాటనే పదే అంటున్నాడు. శివాజీ రేపిస్టట, దొంగట, దుర్మార్గుడట. कई हिंदुओं का कत्ल किया, उनकी हत्या किया, सिर्फ उनको लूटने के बाद उसको नमन करती है। एक ऐसे आतंकवादी, बलात्कारी, हत्यारे को नमन करना पाप है। ఈ గాడిద కొడుకు ఏమంటున్నాడో విన్నారు కదా. శివాజీ మహారాజ్కి వందనం చేయటం కానీ, అంజలి ఘటించడం కానీ అది మహాపాపం అట. इसके साथ साथ सावरकर जो गद्दार था, उसको झूठे इतिहासकारों ने उसे वीर सावरकर का नाम दिया। అలాగే ఈ తప్పుడు చరిత్రకారులు సావర్కర్ని, ద్రోహి అయిన సావర్కర్ని వీర సావర్కర్ అని పిలుస్తున్నారు, అలా రాస్తున్నారు అని ఏడుస్తున్నాడు. ఈ గాడిద పెట్టనే కాదు, అటువంటి ప్రశ్న వేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే ప్రశ్న వేస్తాను. భారత స్వాతంత్ర చరిత్రలో ఎంతమంది స్వాతంత్ర సమరయోధులకు 2 జీవితకాలపు శిక్షలు పడ్డాయో చెప్పాలరా. ఎవరికి? వీర సావర్కర్ గారి కాక వేరొకరు ఎంతమందికి అటువంటి శిక్షలు పడ్డాయో చెప్పాలి. ఆయన 2 జీవితకాలపు శిక్షలు వేయించుకున్నాడు కాబట్టి ద్రోహి. అంతేగాని ఆ తెల్లతోలు వాళ్ళ కాళ్ళు నాకి అటువంటి శిక్షలు పడకుండా వాళ్ళను వాళ్ళు రక్షించుకున్న వాళ్ళు మాత్రమే దేశభక్తులు. అంతేనా? उसको भी नमन करती है। ऐसे गद्दार जो देश की तबाही और बर्बादी को अंजाम दिए, वो देशभक्त कहलाए और उनको नमन करती है। 70 సంవత్సరాల పాటు ప్రజల బుర్రల్లోకి ఎక్కించిన తప్పుడు చరిత్రను తీసుకొచ్చి అదే నిజమని, నిజమైన దేశభక్తులను దొంగలు అని చెబుతున్నాడు. ఓకే, కరెక్టే. సావర్కర్ గారిని దేశభక్తుడు, వీరు సావర్కర్ అన్నవాళ్ళు తప్పుడు చరిత్రకారులే, నేను ఒప్పుకుంటాను. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెడుగా రాసిన వాళ్ళ సంగతి ఏంటి? ఆయనను దొరికితే గనక ఆయనను బ్రిటిష్ వారికి అప్పచెబుతాను అన్న భారత ప్రధానమంత్రి గారి సంగతి ఏంటి చెప్పు. ఆయన నియమించిన వాళ్లే కదా వీర్ సావర్కర్ గారిని ద్రోహి అని ప్రచారం చేసింది.
उनके सामने अपना माथा टेकती है। ऐसे देशद्रोहियों के सामने, ऐसे देश के गद्दारों के सामने उनको वीर बताकर, राष्ट्रवाद का नाम देके, महान बता के ऐसे आतंकवादियों की तारीफ करती है ये हिंदू आतंकवादी चरित्रहीन वैश्या जर्नलिस्ट नवता। వీడు పదే పదే అదే మాట చెప్తున్నాడు. నవతా మేడం శివాజీ గారిని పూజిస్తుందంట, వీర్ సావర్కర్ గారిని మహానుభావుడు అంటుందంట. అటువంటి దుర్మార్గులను, దేశద్రోహులను పొగుడుతున్నది కాబట్టి ఈవిడే టెర్రరిస్ట్ అట. అరే బసిత్తు, నీలాంటి దేశద్రోహులు, దొంగనాకోలు పుట్టుకు వస్తున్నారనే, పెరిగిపోతున్నారనే ఒక దగ్గర ఒక చట్టం చేసేసారు. ఏంటి, హిందువుల స్థలాలు మరకల పేరు మీద లీగల్గా మార్చడానికి వీలు లేదు అని. నువ్వు ఇక్కడ ఎదుటివారిని ఎన్ని మాటలన్నా అవన్నీ నీకే బూమరంగ్ అవుతాయిరా. ये आर वॉइस चैनल के जरिए झूठा प्रोपेगेंडा करके देश को बर्बाद कर रही है। బలవాడిరా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవడు ఆతంకవాదియో తెలిసిపోతూనే ఉంటుంది. ఎవడో షానవాజ్ అట భువనేశ్వర్లో ఎవరినో ఏదో చేయడానికి ట్రై చేసేసాడు. కానీ ఏమైంది, ఆడితో పాటు ఆడి తల్లిని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? 72 మంది ఊర్ల దగ్గరికి. అవును రే, ఆడంటే 72 మంది ఊర్ల దగ్గరికి వెళ్తే అక్కడ ఏదో చేసుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మేం చేస్తుందిరా 70 మంది ఊర్లతోటి? తెలియక అడుగుతున్నాను, తెలిస్తే చెప్పు మరి. लौंडे लपटे हिंदू आतंकवादियों को लेके जो फिरती है ना, वो इसलिए फिरती है क्योंकि इसका जीवन द्रौपदी प्रथा और पांचाली प्रथा का जीवन है। అరే మేరీ పుత్ర, పదే పదే ద్రౌపది పాంచాలీలు అంటావేట్రా? ఇద్దరు ఒక్కరే అని చెప్పాను కదా. वो इसलिए लेके फिरते रहती है आगे पीछे ये चरित्रहीन हिंदू आतंकवादी वैश्या जर्नलिस्ट नवता, तो जिस दिन मेरे हत्थे चढ़ेंगी। వీడు పదే పదే సావర్కర్ గారిని, వీర శివాజీ గారిని దేశద్రోహులు, ఆటంకవాదులు అంటున్నాడు. వారిని పూజిస్తున్న ఈ నవత మేడం గారిని వీడి చేతులతో వేసేస్తాడట. मैं तेरा सर उतार दूंगा, उखाड़ दूंगा, सर तन से जुदा कर दूंगा। और ये तेरे लौंडे लपाटे हिंदू आतंकवादियां जो द्रौपदी प्रथा, पांचाली प्रथा के तेरे पतियां जो फिरते रहते हैं ना, వీడు ఓపెన్గా ప్రకటిస్తున్నాడు నవతా మేడంని ఏదో చేసేస్తాను అని. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీస్ శాఖ వంటివి పనికిమాలినవి అనుకుంటున్నాడా? వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఇంటి అల్లుళ్ళలాగా వచ్చి ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేల్చి వెళ్ళిపోయి హ్యాపీగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడుగా దురంధరుల చేతుల్లో హతమైపోతున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నేరం చేసి పారిపోయినోడిని కూడా ఎతికి వేసేస్తుంటే ఈ రోజున వచ్చి నువ్వు ఏదో చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ వ్యవస్థలో పడుకోవట్లేదురా బాబు. हिंदू आतंकवादियां। అరే బేవకూఫ్, నువ్వు ఆతంకవాదియకు ముందు హిందూ అన్న మాట చేర్చాలి. అదే ఆ మాట చేర్చకుండా ఆతంకవాది అన్నావంటే కనుక వాళ్ళందరూ నీ మేనమావలు, నీ మనవాళ్ళు, నీ కొడుకులు వాళ్ళే లెక్కలోకి వస్తారు. అది మీ జాతికి పర్యాయ పదం అయిపోయిందిరా బేవకూఫ్. ఆతంకవాదులు అంటే ఎలా ఉంటారో చూడరా. నిన్నే భువనేశ్వర్లో ఒక సానవాజ్ అట, ఆడు హిందూ అనుకుంటా కదా, ఆ హిందూ ఆతంకవాది ఒక బిల్డింగ్ మీద బాంబులు పేల్చేసి పోయాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసిన 3 నకిలీ జర్నలిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేసేశారా. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? మహమ్మద్ బాలే కుంద్రి, సమీర్ నిసార్ అహ్మద్ షేక్ మరియు అబ్దుల్ రషీద్ మకందార్ అనే హిందూ ఆతంకవాదులరా. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 11వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికపై వసఫ్ అలీఖాన్ మరియు అతని స్నేహితుడు జిమ్ యజమాని అయిన మహమ్మద్ మాజ్ఖాన్ అనే 2 హిందువులు అమానుష చర్యకు పాల్పడ్డారా. దీన్నే హిందూ లవ్ జిహాద్ అంటారా. ఈడెవడో అబ్దుల్లా సైబర్ న్యూస్ ఛానల్ అంటారా. వీడు జర్నలిస్టు ప్రియా చౌదరి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఆవిడకి జర్నలిజంలో డిగ్రీ ఉందో లేదో తెలియదట, కానీ విషయం కలపడంలో మాత్రం PhD చేసినట్టు ఉందంటున్నాడు. వీడు ఏడుపేంటి, కోమా బన్ను విషయంలో ఫుడ్ జిహాద్ అని ఆవిడ అందట. వీళ్ళు ఇంకా చాలా దారుణంగా ఆవిడ గురించి మాట్లాడారు. ఆ విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఈ అబ్దుల్లా గాళ్ళు ఉత్తరప్రదేశ్లోని బస్తీ అనే నగరంలో 350 మంది కంటే ఎక్కువ మంది హిందూ స్త్రీలను ర్యాప్ చేశారు, సెక్సువల్గా హరాస్ చేశారు, వీడియోలు తీశారు,
మత మార్పిడి చేయడానికి ప్రయత్నించారు. కోర్స్ కొంతమందిని మతం మార్చి కూడా ఉండి ఉంటారు. అదే న్యూస్ ఇంకో పేపర్లో ఖచ్చితంగా డైరెక్ట్గా రాశాడు. ముస్లిం గ్యాంగ్ సెక్సువల్లీ ఎక్స్ప్లాయిడ్ 300 యంగ్ ఉమెన్ ఇన్ ఏ కేస్ ఆఫ్ లవ్ జిహాద్ ఇన్ బస్తీ, ఉత్తరప్రదేశ్. ఇక్కడ లవ్ జిహాద్ అన్న మాటని మేమనలేదురా, ఇండియా టుడే అంది. అజారుద్దీన్ అనే మనోడు ఒకడు కేరళలో వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద రాయి విసిరి అద్దాలు బద్దలు కొట్టేశాడు. మరి దీన్నేమనాలి? పత్తర్ జిహాద్ అనాలా? దొంగమై తీఫ్ కొడుకులు ఏం చేశారో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు, ఒకసారి వినరా. 1400 సంవత్సరాల పాటు మీ దేవాలయాలను ధ్వంసం చేసిన ప్రజలు, 1400 సంవత్సరాల పాటు కోట్ల హిందువులను వధించిన వారు. విల్ డ్యూరాంట్ అంటాడు 9.5 కోట్ల హిందువులను ముస్లింలు హత్య చేశారు. ఇది నా లెక్క కాదు. ఇది ఏ ద్వేషపూరిత ప్రచారకుడిదో లేదా ఏ సంఘీదో లెక్క కాదు. సంఘ్ RSS లో దీక్ష పొందిన వ్యక్తి లెక్క కాదు. ఈ లెక్క ఒక ఆంగ్లేయుడిది, అమెరికన్లది. కొడక, బసిత్మై కొడక, ఇన్ని అకృత్యాలు మీ తాత ముత్తాతలు చేసి ఈ రోజున నువ్వు చేస్తూ మమ్మల్ని దూషిస్తున్నావు. వేసేస్తావా? నువ్వు మమ్మల్ని వేస్తానంటున్నావు కానీ నీ చేత ఊచలు లెక్క పెట్టిస్తారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా అక్కడ 7 ఊసలు ఉంటాయరా. వీడు ఇంకా ఏమంటున్నాడంటే వీడికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా వేసేస్తానంటున్నాడు. ఆ మాటలో పూర్తిగా వినిపించడానికి నాకు భయం వేస్తుంది. యూట్యూబ్ ఒప్పుకోదు. ఈ వీడియో చూస్తుంటే మీకేమర్థమవుతుంది మిత్రులారా? వీళ్ళు బరి తెగించేశారు. ఈరోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళ సుప్రీమసీని ప్రదర్శిస్తారు. మనల్ని సోదిలోకి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అందరూ ఒక్కటే, అందరి రక్తం ఒకే రంగులో ఉంటుంది లాంటి ఎర్రి పప్ప కబుర్లు చెప్పకుండా, పిచ్చి పిచ్చి ఊహకులు వెళ్లకుండా మనల్ని మనమే రక్షించుకోవాలి. లేకపోతే మన కోసం మనమే 6 అడుగుల నేలను కొనుక్కోవాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.